గౌరవంగా ఎంత జోయల్ గా ఉండేవాళ్ళు. అక్కడ ఎన్ని వాళ్ళ మీద హుందాగా ఆ, ఉండేవాళ్ళు మోర్ ఓవర్ ఇంకా చెప్పాలంటే. చాలా బాగుండేది. అలాంటిది విమర్శలు, సద్విమర్శలు ఇట్లాంటివన్నీ ఉండేవి. చక్కగా చాలా ఆనందంగా చాలా హెల్దీగా జరిగేది. అలాంటిది వీళ్ళు ఇలాంటి నీచమైన రాజకీయాలకి తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి. అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇక్కడ ఒకటేనండి, అతనికి ఎదుటింటి వాళ్ళ ఇంట్లో తోబుట్టువులా తనింట్లో తోబుట్టువులా అనే విచక్షణ కూడా మర్చిపోయే స్థాయికి ఆ తీవ్రంగా అతని ఆరోపణలు కానివ్వండి, వాళ్ళు చేసే ఈ సైకో పోస్టులు కానివ్వండి, అవన్నీ కూడా దిగజారిపోయిన మాటలు. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అంటే ఇప్పుడు షర్మిల గారిని మాట్లాడేటప్పుడు అది తన తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుందనే మాటను మర్చిపోయి, మరి వాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉండేవాళ్ళు సెల్ఫీ వీడియోలతోటి నీచంగా మాట్లాడుతూ పోస్టులు పెడుతూ ఫోటో మార్పింగ్లు చేసేసి ఒకటి కాదు, వీళ్ళు ఇష్టానుసారంగా అంటే 5 సంవత్సరాల పరిపాలన ఎంత భయంకరంగా చేశాడో ఈ సోషల్ మీడియాలో కూడా మనం సుప్రీంకోర్టు గౌరవ అత్యున్నత న్యాయస్థానమే సజ్జల భార్గవ రెడ్డికి ఏ విధంగా మొట్టికాయలు వేసిందో చూసాం. హ్మ్. మీరు ఏ ఉద్దేశంతో పెడుతున్నారో తెలియదు అనుకుంటున్నారా, ఏ ఆలోచనతో పెడుతున్నారో తెలియదు అనుకుంటున్నారా, మరి ఇలా పెట్టడం కరెక్టేనని మీకు అనిపిస్తుందా అని ఆ విధంగా అడిగిన తర్వాత కూడా వీళ్ళు మరి ఎక్కడా కూడా ఎవరిని కూడా మేము బేఖాతరు చేయము, మా ఇష్టానుసారంగా మేము రెచ్చిపోతూనే ఉంటామనే వీళ్ళ ధోరణి, వీళ్ళకి తానా అంటే తందానా అంటూ వీళ్ళందరినీ కూడా మరి ఈ విధంగా పెంచి పోషిస్తున్న వీళ్ళ పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి గారు. మరి సైకో అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు మరి వాళ్ళ మధ్య ఓ తెగ గిజగిజ కొట్టుకున్నారు, సైకో అన్నారని. అంటే మరి ఇంత నీచంగా ఆయన చేసిన పోస్టులన్నీ కూడా చూస్తూ ఉంటే ఎంత ఘోరంగా ఉన్నాయి, ఎంత నీచంగా అవన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు. ఈ రోజున ఎన్ని పోస్టులు ఈ రోజున అరెస్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళ ఛానల్లో మరి వాళ్ళు మాట్లాడుతున్న తీరు, ఆయన అరెస్ట్ ను ఖండిస్తున్న తీరు, మరి రాష్ట్ర రాజధాని దేవతల రాజధాని అంటే వాళ్ళకి ఏమాత్రం అసలు తట్టుకోలేని పరిస్థితిలో వేశ్యల రాజధాని అని నీచంగా సాక్షి ఛానల్లో మాట్లాడిచ్చారు. అవును. మరి ఈ రోజు మేమంతా మహిళలమి, మాకేదో అయిపోతుంది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో మాట్లాడే వాళ్ళందరూ ఒక్కసారి మరి ఆ రోజు భారతిరెడ్డి గారిని మరి కిరణ్ ఒక మాట అంటే నారా చంద్రబాబు నాయుడు విత్ ఇన్ 24 hours లో నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించడం కానివ్వండి, పార్టీ నుంచి సస్పెండ్ చేయించడం కానివ్వండి చేశారు. ఒక మహిళకి గౌరవం ఏ విధంగా దక్కిందో ఆ రోజు అందరూ చూశారు. మరి వాళ్ళ ఛానల్లోనే వాళ్లే స్వయంగా మరి ఆ వేశ్యల రాజధాని అని మాట్లాడించినప్పుడు మరి భారతిరెడ్డి గారు వచ్చారా బయటికి, ఒక్క మాట ఖండించారా తప్పు జరిగింది మా ఛానల్లో అని ఎవరైనా మాట్లాడారా? మరి వీళ్ళు ఈ రోజున మరి వాళ్ళంతా కూడా ఒకటే బ్యాచ్ అండి. వాళ్ళందరికి కూడా ఇవన్నీ కూడా మంచి మాటల్లానే ఉన్నాయి తప్పించి అసభ్యంగా మాట్లాడారు అనేది వాళ్ళకి అర్థం కాని విషయం. మరి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఏదో అన్యాయం జరిగిపోతుంది అని చెప్పేవాళ్ళు. పైగా అరెస్టులు ఖండిస్తూ దానికి ఖండనలు మళ్ళీ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. అవునండి, అదే గతంలో ఇప్పుడు వీళ్ళ పార్టీ నుంచి ఒక సస్పెండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా తీసుకున్నారా చర్యలు? ఎవరి మీదన్నా సరే ఎవరి మీద కూడా తీసుకున్న పాపాను పోలేదు. మరి ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ఆయనే పెంచి మరి పోసాని కృష్ణమురళి గారు ఏం చెప్పారండి అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు ఎదుట, నాకు స్క్రిప్ట్ అంతా కూడా సాక్షి ఛానల్ నుంచి వస్తుంది, వాళ్ళు ఏది చెప్తే నేను అది వైసీపీ డైరెక్షన్ లోనే మాట్లాడుతున్నానని ఆయన కూడా చెప్పారు. అవన్నీ కూడా నేను రికార్డ్ చేసినవన్నీ కూడా సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియాలో వైరల్ చేస్తాడని. ఇదంతా వీళ్ళ బ్రతుకంతా కూడా వీళ్ళ చీకటి బండారం అంతా కూడా బయటపడి మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ప్రతి క్షణం మేము సైకోలం అని వాళ్ళ ప్రతి చర్యలో కూడా నిరూపించుకుంటున్నారు. అంటే మొన్నటి వరకు డ్రగ్స్ ఒకటే వీళ్ళకి డిఎన్ఏలో ఉందంటే కాదు, మహిళల్ని అగౌరవపరచడం కూడా మా డిఎన్ఏలో ఉంది అనేది మరొక్కసారి వీళ్ళు రుజువు చేసుకున్నారనిపిస్తుంది. రైట్.